తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కళ్యాణ్కర్ నర్సింగరావు సిద్దిపేట జిల్లా గజ్వేల్లో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి స్వశక్తితో వ్యాపార రాజకీయ రంగంలో రాణిస్తూ సమాజ సేవలో ముందు వరుసలో ఉంటూ నిత్యం పేద ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతూ ప్రజాసేవి పరమావధిగా నిత్య కృషివలుడిగా ముక్కుసూటి వ్యక్తిగా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న కళ్యాణ్కర్ నర్సింగరావు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుకు అత్యంత సన్నిహితులుగా ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిర్వహించిన ఎన్నో నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ప్రజలు మెచ్చిన నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్న కళ్యాణ్కర్ నర్సింగరావు గారితో ముఖాముఖి. తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు నిర్వహించిన పాత్ర మీ పాత్ర. కేసీఆర్ తోటి లబ్ధి పొందుతున్నారు, వాళ్ళే పదవులు మారుతారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు దగ్గర మనం ఉండాలి, ఆ ప్రజలకు సేవ చేయాలి. కేసీఆర్ గారితో మీకున్న అనుబంధం, పేరు పెట్టి పలాని కులానికి మాత్రమే ఇవ్వాలని చెప్పినటువంటి దమ్మున్న లీడర్ కేసీఆర్. ఆ జ్వాల అనేది ఎగిసిపడుతూనే ఉన్నది. పెన్షన్ 4,000 ఇస్తామన్న వృద్ధులకు 4,000 ఏమో కానీ జనవరిలో ఒక పెన్షన్ ఒక నెల మొత్తం మేము కొట్టిరు. ఈ ప్రాంతంలో ఉద్యమంలో లేని వారు పెత్తనం చెలాయిస్తా ఉన్నారు, ప్రజల్లో ఒక మాట ఉంది, దానిపై మీ స్పందన? ఈ గులాబీ జెండా నిలబడితే నేను నిలబడతాను. ఆ ఓటు మీ 5 ఏళ్ల జీవితాన్ని శాసిస్తుంది. బీఆర్ఎస్లో మీకు సరి అయిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని కూడా కొంతమంది అనుకుంటూ ఉన్నారు, దాని గురించి మీ మాటల్లో? మనకి ఏదున్నా కానీ హరీష్ రావు గారితో సంబంధాలే ఎక్కువ మెరుగుపడ్డాయి. కొంతమంది ఉద్యమకారులు మొదటి నుంచే ఉన్నారని చెప్పి అతి చనువు ఇవ్వడం వల్ల కూడా తప్పు జరుగుతుంది. తెలంగాణ ఉద్యమ నాయకుడు గజ్వేల్ ముద్దుబిడ్డ కళ్యాణ్కర్ నర్సింగరావు గారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ఉద్యమ బాటలో కేసీఆర్ గారి అడుగులో అడుగు వేస్తూ మాజీ మంత్రి హరీష్ రావు గారి అత్యంత సన్నిహితులుగా ఈ ప్రాంతవాసులకు అందరికీ తెలిసిన నర్సింగరావు గారితో మనం ఉన్నాం. వారి గురించి వారి మాటల్లో. అన్న నమస్కారం. అన్న నమస్తే. మీ గురించి మీ మాటల్లో. నా పేరు కళ్యాణ్కర్ నర్సింగరావు. తెలంగాణ ఉద్యమంలో జలసౌద నుండి మా ఫ్యామిలీ, మా కుటుంబం కేసీఆర్ వెంటే కేసీఆర్ అడుగుజాడల్లో అడిగి నడిచినటువంటి కుటుంబం. మాకు యూనివర్సిటీలో స్ఫూర్తి ప్రదాత అంటే శ్రీకాంతరావు అని చెప్పి ఉస్మానియా జేఏసీ కోఆర్డినేటర్గా ఉండే. మా ఫ్యామిలీకి వచ్చేసరికి మా అన్నగారు టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా జలసౌద నుండి కేసీఆర్ గారి వెంటే నడిచిండు. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం కానీ, ఆయన టీఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్గా, తర్వాత బీసీసీఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు అదే స్ఫూర్తితోటి మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలని వాళ్ళ స్ఫూర్తితోటే మేము ముందుకు వచ్చినాం. ఆయన అడుగుజాడల్లో మనము పోతున్న క్రమంలో మంత్రి హరీష్ రావు గారు మనకు పరిచయం ఏర్పడడం, దాంతో ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో కూడా ప్రజలకు అందుబాటులో తెచ్చడానికి మంత్రి హరీష్ రావు గారి సహకారంతో మనం వాళ్ళకు చేరవేయడం జరిగింది. అన్నగారు, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మా కుటుంబ నేపథ్యం అంటే మాకు రాజకీయంగా ఉన్నటువంటి కుటుంబం కాదు, కానీ మా అన్నగారు టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా ఉండి మేము ముగ్గురం అన్నదమ్ములం. అయితే మా పెద్దన్న టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా ఉండే. నేను కానీ మా తమ్ముడు కానీ టీఆర్ఎస్ పార్టీలో అంటే 2009 తర్వాతనే పూర్తి స్థాయిలో ఎంటర్ అయినా. అంతకుముందు నేను జేఏసీ కోఆర్డినేటర్గా పనిచేసిన. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నడిచిందంతా జేఏసీ కార్యక్రమాలపైన. టీఆర్ఎస్ పార్టీకి కొన్ని బౌండరీస్ ఉంటాయి, వాళ్ళ ఆలోచన ప్రకారమే తెలంగాణ కాన్సెప్ట్ను, తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తారు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో జేఏసీకి ఏంటంటే తెలంగాణ అంశమే కీలకం. రాజకీయ ప్రస్తావన కాకుండా తెలంగాణను ఏ విధంగా సాధించుకోవాలి, తెలంగాణను ఏ విధంగా మనం నిలబెట్టుకోవాలన్న ఆలోచనతోటే
అప్పుడు జేఏసీ కార్యక్రమాలు నడుస్తుండే. కాబట్టి నాకున్న పరిచయాల వల్ల, అంటే నాకున్నటువంటి నా క్లాస్మేట్స్, నా ఎంప్లాయీస్ ఉండడం వల్లనో దాంట్లోనో మరొక పరిచయాలతోటి జేఏసీ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ఇక్కడ విజయవంతం చేయడానికి నాకు ఒకటి దోహదపడ్డది. మా నాయన బిజినెస్ పర్సన్, మటన్ షాప్, అమ్మ హౌస్ వైఫ్, నాకు ఒక అన్న, నేను, మా తమ్ముడు, ఒక అక్క. ఎవరు మా అన్నకే ఎంతో అంతో పొలిటికల్గా పరిచయం ఉండే, కానీ మేము పెద్ద రాజకీయంగా ఆసక్తిగా ఉన్నటువంటి వ్యక్తులం కాదు. కానీ తెలంగాణ మూమెంట్ తోటే రాజకీయంగా ఎంటర్ కావాల్సి వచ్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు నిర్వహించిన పాత్ర మీ పాటలు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ గారు రాజకీయంగా ఎంత కొట్లాడానో అట్లా కొట్లాడాను. కానీ ఎప్పుడైతే హైదరాబాద్ ఫ్రీ జోన్ అని రాజశేఖర్ రెడ్డి గారు సార్ తాను తీసుకున్న నిర్ణయంతో కేసీఆర్ గారు కానీ కేసీఆర్ ఇచ్చిన పిలుపుతోటి తెలంగాణ అంతా ఏకదాటి మీద నిలబడి కేసీఆర్కు వెన్నుదన్నుగా వచ్చినటువంటి సందర్భంలో మా అన్న టీఆర్ఎస్ పార్టీలో నాకున్నటువంటి పరిచయాలతోటి నేను ఒక జేఏసీ కోఆర్డినేటర్గా, అప్పుడు ఏంటంటే నాకు ఫస్ట్ కవిత మేడం గారు పరిచయం. ఇక్కడ అంటే నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు కవిత మేడం గారు జాగృతిలో ఉండడం వల్ల కవిత మేడం గారితో కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా యూనివర్సిటీ నుండి గజ్వేల్కి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీతో పాటు అప్పుడు జేఏసీని ఏర్పాటు చేయడంలో కానీ, జేఏసీ కార్యక్రమాలను ముందుకు తీసుకోవడంలో కానీ, ప్రతి సన్నివేశంలో కూడా ఒక కోఆర్డినేటర్గా నేను అప్పుడున్నటువంటి 50-60 సంఘాలు, కుల సంఘాలనే కాకుండా విద్యా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను కూడా, విద్యార్థి సంఘాలను ఒకదాటి మీద కూర్చోబెట్టి అప్పటికి తెలంగాణ ఉద్యమానికి మన రాజకీయ ఉద్యమ వేదిక ఏది అంటే మనకున్నటువంటి పాత డిగ్రీ కాలేజ్. ఆ పాత డిగ్రీ కాలేజీలోనే ఎన్నో సమావేశాలు నిర్వహించినాం, ఎంతమందితో సమాలోచనలు చేసినాం. తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టడానికి ప్రతి ఒక్కరి సహకారంతో అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో, ఎందుకంటే నిర్బంధం అనేది ఏ విధంగా ఉండేనో మనం ప్రత్యక్షంగా చూసినాం తెలంగాణ ఉద్యమానికి. ఆ నిర్బంధాలను దాటుకోవాలనుకుంటే ప్రతి వ్యక్తి సహకారం మనకు అవసరమే అనే ఆలోచనతోటి ప్రతి ఒక్కరిని మేము కోఆర్డినేషన్ చేసుకుంటూ, ప్రతి ఒక్కరి సహకారం తీసుకుంటూ రాజకీయాలకు అతీతంగా అప్పుడు పెద్ద ఎత్తున, అంటే మిగతా ప్రాంతాల కంటే కూడా గజ్వేల్లో ఒక జేఏసీ కార్యక్రమాలు పిలుపు ఇచ్చినామంటే అది సక్సెస్ అయ్యే విధంగానే ఇక్కడ గజ్వేల్లో ఉంటుండే. ఆ విధంగా ప్రతి ఒక్కరిని దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసి ఇక్కడ మంచి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తెలంగాణ ఉద్యమం గురించి మీరు తీవ్ర స్థాయిలో పోరాడి పాల్గొని టీఆర్ఎస్ పార్టీకి మీరు విశేష సేవలు అందించారు కదా, పార్టీ గుర్తించి మీకు ఏమైనా పదవులు ఇచ్చిందా, పదవులు పొందారా? పార్టీ పదవులు అంటే మనము కొంతమందికి ఏముంటుంది అంటే అధికారము అనుభవించాలనే ఆలోచనతో ఉంటుంది. కానీ హరీష్ రావు దగ్గర శిక్షణ తీసుకున్న ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ప్రజలకు సేవ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఆ గుర్తింపు వస్తుంది. పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు దగ్గర మనం ఉండాలి, ఆ ప్రజలకు సేవ చేయాలి. ఆ ప్రజలకు సేవ చేసినట్లయితే ఆ గుర్తింపు మాకు ఖచ్చితంగా వస్తుందని చెప్పి మాకు హరీష్ రావు గారు ఎప్పుడు చెప్తుండే. కాబట్టి పార్టీ గతంలో నేను మా తమ్ముని భార్యను కౌన్సిలర్గా బీఫామ్ అడగంగానే ఇచ్చారు. గతంలో ఒకసారి కౌన్సిలర్గా గెలిచినాం. మొన్న నేను అడిగాను, నాకు కూడా బీఫామ్ ఇచ్చారు. కావాల్సుకుంటే అదృష్టము ఓడిపోవడం జరిగింది. మనము పార్టీ ఉంటేనే మనం ఉంటాం అన్న ఆలోచన సిద్ధాంతం నాకు ఉన్నది. కాబట్టి నాకంటే తక్కువ కష్టపడ్డా ఎక్కువ కష్టపడ్డా వాళ్ళకి ఏ పదవులు వచ్చినా నేను ఒకటే కోరుకుంటాను, ఈ గులాబీ జెండా నిలబడితే నేను నిలబడతాను, ఈ గులాబీ జెండా లోపల నేను ఉంటా అనుకుంటా. కాబట్టి మనకు పదవులు అనేవి మనం చేసే కష్టం మీద ఆటోమేటిక్గా వస్తుంటాయి. కాబట్టి పదవులు మీద ఆశ కంటే కూడా పార్టీ జెండా నిలబడాలన్న ఆశనే నాకు ఎక్కువ ఉంటుంది.
కేసీఆర్ గారితో మీకున్న అనుబంధం, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు గారితో మీ సాన్నిహిత్యం గురించి మీ మాటలు. అంటే భయ అప్పుడు ఏముంది అంటే, మేము కేసీఆర్ గారు నందిని హిల్స్లో కూడా కొత్తగా ఇల్లు కట్టినప్పుడు గజ్వేల్ సిద్దిపేటలో మెదక్ ఎంపీగా పోటీ చేస్తామన్న ఆలోచనతోటి మన కేసీఆర్ గారి ఇంట్లో నందిని హిల్స్ ఫస్ట్, అప్పటికి ఇంకా ఇల్లు కన్స్ట్రక్షన్ పూర్తిగా కాలేదు. ఆ టైంలో యూనివర్సిటీ నుంచి నన్ను పిలిపించారు. యూనివర్సిటీ నుంచి ఉన్నటువంటి కొంతమంది తోటి మీటింగ్ పెట్టే దాంట్లో అప్పుడు గజ్వేల్ నుంచి నాకు కూడా పిలుపు వచ్చింది. అయితే అప్పుడున్న సిచ్యువేషన్లో ఏమైంది అంటే, విజయశాంతి ఇక్కడ నామినేషన్ వేయడం, ఈ సీటు కావాలనే కోరుకోవడం, దాంతో కేసీఆర్ గారు మహబూబ్నగర్ పోవడంతో కవిత మేడం గారితో మేము అప్పుడు 15 రోజులు మహబూబ్నగర్ ప్రచారంలో ఉన్నాం. దాని తర్వాత మనకు ఉన్నటువంటి మన జిల్లా మంత్రిగా హరీష్ రావు గారు మనకి ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండడం వల్ల మేము పోయిన ప్రతి సందర్భంలో అన్న పలాని వ్యక్తికి కష్టం వచ్చింది, లేదు పలాని వ్యక్తికి హాస్టల్లో సీటు కావాలి, అన్న పలాని వ్యక్తికి హాస్పిటల్లో పని ఉన్నది అంటే ఆయన తోటి సంబంధాలు ఎక్కువగా ఏర్పడి మనకేంటంటే కేసీఆర్ మన గజ్వేల్కు రావడంతో ఆయన ముఖ్యమంత్రిగా అయ్యాడు కాబట్టి ఆయన తోటి ముందుగా ఒక 3 సార్లు ఫస్ట్ టర్మ్లో అయినప్పుడు మాత్రం 3 సార్లు మేము మీటింగ్లో పర్సనల్ గజ్వేల్ డెవలప్మెంట్ మీటింగ్లో పోయినాము. సెకండ్ టర్మ్లో ఆ సందర్భం రాలేదు, ఎందుకంటే కరోనానే అనుకోండి లేకపోతే వేరే సిచ్యువేషన్లే అనుకోండి. సెకండ్ టర్మ్లో ఏంటంటే గజ్వేల్ డెవలప్మెంట్ కానీ లేకపోతే సార్ తోటి ఇంట్రడక్షన్ ఏమన్నా మాస్ మీటింగ్లో అయినాయి తప్ప తక్కువ మందితోటి మీటింగ్లు అయినటువంటి సందర్భాలు తక్కువ కాబట్టి మనకి ఏది ఉన్నా కానీ హరీష్ రావు గారితో సంబంధాలే ఎక్కువ మెరుగుపడ్డాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో గజ్వేల్ ప్రాంతంలో మీరు క్రియాశీల పాత్ర పోషించారు అనేది జగమెరిగిన సత్యమే. ఆ సందర్భంలో మీకు కలిగిన కష్టాలు నష్టాలు మీ మాటలు. తెలంగాణ రాష్ట్రాన్ని అంటే కేసీఆర్ గారు ఎప్పుడైతే నిరాహార దీక్ష స్టార్ట్ చేసిండో అప్పుడు ఖమ్మం తర్వాత డిసెంబర్ 9th తెలంగాణ రాష్ట్రాన్ని డిక్లేర్ చేస్తున్నట్టుగా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పి మళ్ళీ వెనక్కి తగ్గడం వల్ల కేసీఆర్ గారు వ్యూహాత్మకంగా ఒక మంచి నిర్ణయాన్ని ఏర్పాటు చేసింది. అంటే అఖిలపక్షాలను కానీ లేకపోతే ఒక జేఏసీని కానీ ఏర్పాటు చేసి అన్ని పార్టీలను ఇన్వాల్వ్మెంట్ చేసి తెలంగాణ మూవ్మెంట్ను బూస్టింగ్ చేయడానికి అదొక మంచి ప్రయత్నం. ఎందుకంటే తాను తగ్గి అయినా సరే తెలంగాణను సాధించుకోవాలనే ఆలోచనతోటి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. దాంతో తెలంగాణ అంశం 4 ఏళ్ల పాటు సాగిన ఉద్యమం కూడా సన్నగిలినట్టు అనిపించలేదు. ఎందుకంటే కొంతమంది ఇక ఉద్యమం పని అయిపోయింది అన్న ప్రతిసారి ఏదో ఒక సందర్భం, ఏదో ఒకసారి అడ్వకేట్స్, ఒకసారి లాయర్లు, లేకపోతే ఆర్టీసీ, మిగతా ఏదో ఒక సందర్భంతో ఆ జ్వాల అనేది ఎగిసిపడుతూనే ఉన్నది. అటువంటి టైంలో ఇక్కడ మనకు మేము తెలంగాణ ఈడ టెంట్ వేసుకొని మేము కూర్చునే టైంలో ఫస్ట్ 2 రోజులు కనీసం కూర్చోవడానికి కూడా ఇక్కడ భయపడేటోడు టెంటులో. అటువంటి టైంలో స్టీఫెన్ రవీంద్ర ఎప్పుడైతే యూనివర్సిటీలో లాఠీ చార్జ్ చేసి మన పిల్లలకు రక్తాలు గారేటట్టు కొట్టిండో దానితోటి జనంలో ఒక అవేర్నెస్ వచ్చింది. అరే తెలంగాణ అడుగుతున్నందుకు మన పిల్లలను కొడుతున్నారు, వాళ్ళ కోసం అన్న సపోర్ట్ చేయాలి. కేసీఆర్ గారు చెప్పింది వాస్తవమే, ఎందుకంటే ఈ వివక్ష ఇంకెన్ని రోజులు ఉంటుంది. మనది మనం అడిగితే ఇంతగానం రక్తాలు గారేదాకా కొడతారా అనే ఆలోచనతోటి ఆ ఉద్యమం ఇక అది ఎట్లా అయింది అంటే సుమారుగా అప్పుడు సకజన్మ సమయంలో 56 రోజులు అనుకుంటా నాకు తెలిసి చెత్త పేపర్లు ఏరుకునేటువంటి భిక్షాగాల నుంచి కోటీశ్వర్లు దాకా జేఏసీగా ఏర్పడి ప్రతి ఒక్కరూ టెంట్ కాడికి వచ్చి సంతకాలు పెట్టి ఒక ర్యాలీని తీసినటువంటి సందర్భం. మేము తినడానికి కూడా మాకు టైం దొరకకపోతుండే, ఎందుకంటే మార్నింగ్ వచ్చి అన్న ఈరోజు మేము ర్యాలీ తీస్తున్నాం, అన్న ఈరోజు మేము ఈ టైంకి వస్తామని చెప్పి పొద్దున 7-8 గంటలకు వెళ్ళినటువంటి కోటమేసం నుండి వెళ్ళినటువంటి ర్యాలీ మా టెంట్ దాకా రావడానికి సుమారు సాయంత్రం అవుతుండే. అంతగా నిరసన అంటే ఒక వాళ్ళ నిరసనను ఉత్సాహంగా అంత ఉద్రిక్తంగా వ్యక్తపరచడానికి శాంతియుతమైనటువంటి మార్గంలో
అప్పుడు ర్యాలీలు నిర్వహించారు. ఒక్కొక్క రోజు మేము ర్యాలీల పేర్లు రాసుకోండి అంటే ఆ సంఘాల పేర్లు రాసుకోవడానికి కూడా టైము దొరకనటువంటి సందర్భం. అలా రాజకీయంగా కొంతమంది ఆ ఉద్యమాన్ని వాడుకోవాలని చూసినా లేకపోతే అది చేసినా అల్టిమేట్గా తెలంగాణ ప్రజలు మాత్రం కేసీఆర్ గారే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పి ఎవరైనా జిమ్మిక్కులు చేసినా 2014లో క్లియర్ కట్ తీర్పునిచ్చారు. కేసీఆర్ గారి వెంటే తెలంగాణ ప్రజలు నిలబడ్డారు. ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నటువంటి సందర్భంలో లాఠీ దెబ్బలు అనేవి అంటే మనం ఏంటంటే వైలెన్స్లా ఉద్యమాన్ని నడపలేము. శాంతియుతమైన మార్గంలో మనం ఎప్పుడైనా కానీ ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఈడ తెలంగాణ ఉద్యమం నడిపించినాం. కాబట్టి ఈ ఒక సందర్భంలో December 7th అనుకుంటా కేసీఆర్ గారికి సిచ్యువేషన్ సీరియస్గా ఉన్నది అన్నప్పుడు మన ప్రసాద్ పెట్రోల్ బంకును అంటే ప్రజ్ఞాపూర్ నుంచి వచ్చే ర్యాలీలో పాట కొన్ని లారీ అద్దాలు మనడము అది చేసి ప్రసాద్ పెట్రోల్ బంక్ కాడికి పోయినప్పుడు కొద్దిగా రాళ్ళతోటి విసరడం వల్ల అదొక కేసు అయింది. ఆ కేసు అయితే మేము కోర్టుకు పోయి వచ్చిన తర్వాత సందర్భంలో అంటే కాంప్రమైజ్లో విత్డ్రా చేసుకోవడం జరిగింది. దాని తర్వాత December 2009 November 25th కవిత మేడం తోటి అంటే అప్పుడు డిస్ట్రిక్ట్ యాక్ట్ 30 అమల్లో ఉన్నది. కవిత మేడం గారితో మేము ఇక్కడ మాస్ ర్యాలీ విద్యార్థులతో చేసినాం. ఆ ర్యాలీ కేసు కూడా అంటే ఏమన్నా ఆమెనే ఉన్నది కాబట్టి మమ్మల్ని అయితే అరెస్ట్ చేసే పరిస్థితి లేకుంటే, ఎందుకంటే మమ్మల్ని అరెస్ట్ చేయాలంటే ఏమన్నా క్యాండిడేట్ కూడా రావాలి కదా. కాబట్టి ఆ కేసు ఇంకా పెండింగ్లోనే ఉన్నది. అదేవిధంగా ఇంకా బైండ్ ఓవర్ కేసులు అయితే ఇక చాలా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ఇక్కడ లోకల్ లీడర్లే అనుకోండి టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ఉద్యమాన్ని అంచడానికి అప్పుడు ఉన్నటువంటి టీడీపీ కాంగ్రెస్ ఇద్దరు కంబైన్డ్గా ఈ టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న బీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీని తొక్కే ప్రయత్నమే చేశారు. కాబట్టి అప్పుడు మేము ఇప్పుడైతే అప్పుడు ఇద్దరికి శత్రువులుగా కనిపిద్దాం. కాబట్టి వాళ్ళు కేసులు పెట్టిద్దరు పోలీసులతో, వీళ్ళు కేసులు పెట్టిద్దరు. అయినా కానీ అంతిమ విజయం మా లక్ష్యం టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం. ఆ రాష్ట్రం ఏర్పాటు తెలంగాణ అంతిమ గమ్యం చేరుకున్నాం. కాబట్టి మేము ఇప్పుడు సంతోషంగా ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో మీరు ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరు కీలక పాత్ర పోషించి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఉద్యమంలో లేని వారు పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు, మీకు తగిన ప్రాధాన్యం లేదని ప్రజల్లో కొంచెం మాట ఉంది. దానిపై మీ స్పందన? అయితే రాజకీయ పరిణామాలలో కొంత అది వాస్తవమే. అయితే రాజకీయ పరిస్థితులను బట్టి కొన్నిసార్లు కేసీఆర్ గారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. మా అధినాయకత్వం నిర్ణయం తీసుకున్నది కాబట్టి మేము కూడా శిరస వహించాల్సిందే. నేను ఇదే టీఎంయూ ఆనరబుల్ ప్రెసిడెంట్గా అంటే ఆర్టీసీకి జరుగుతున్నటువంటి తెలంగాణ కాన్సెప్ట్ మీదనే జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమాన్ని అణచడానికి సకల జన సమ్మె ఉధృతంగా నడుస్తున్నటువంటి సమయంలో ఆర్టీసీని విచ్ఛిన్నం చేసి ఆర్టీసీ యూనియన్ను విచ్ఛిన్నం చేసి లబ్ధి పొందాలని ఆంధ్ర నాయకులు కుయుక్తులు పన్నితే దాని నుంచి పుట్టుకొచ్చిందే తెలంగాణ మజ్దూర్ యూనియన్. ఆ మజ్దూర్ యూనియన్కు ఏర్పాటు చేసిన కొద్ది రోజులలోనే మన టీఎంయూ అంటే సంస్థ ఆర్గనైజేషన్స్ అనుబంధ సంఘాల ఎన్నికలు జరిగినాయి. ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు జరిగినాయి. దానిలో కొంతమంది ఇక్కడ నాకు సహకరించకున్నా అప్పుడు ఉన్నటువంటి పెద్ద లీడర్లే దానికి అపోజిట్ ఆంధ్ర నాయకత్వం వహిస్తున్నటువంటి నేషనల్ మజ్దూర్ యూనియన్కు వాళ్ళు గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్కు అప్పుడే ఏర్పాటు చేసినటువంటి చిన్న పిల్లలాంటి తెలంగాణ మజ్దూర్ యూనియన్కు నేను గౌరవాధ్యక్షునిగా ఉన్నా. ఏది ఏమైనా కార్మిక లోకమంతా ఒక్కటైంది. 2 సార్లు ఇప్పుడు ఎవరైతే పెద్ద మనుషులుగా చెదమని అవుతున్నారో ఒకసారి ఒక వ్యక్తి మీద ఇంకొకసారి ఇంకొక వ్యక్తి మీద 2 సార్లు నేను గెలవడం జరిగింది. అదే నాకు గర్వకారణం. కేసీఆర్ ఇచ్చిన బహుమతి అదే అనుకుంటున్నా, తెలంగాణ ప్రజలు ఇచ్చిన బహుమతి కూడా అదే అనుకుంటున్నా. సమాజ సేవే లక్ష్యంగా ప్రజల కోసం మీరు నిరంతరం పాటుపడుతూ ముక్కుసూటి తత్వంగా ఉన్న మీరు
రాజకీయ పరిణామాలలో మీకు ఇబ్బందులు ఏమైనా ఏర్పడ్డాయా మీ మాటల్లో? ఖచ్చితంగా అన్న. ఎందుకంటే నేను ఏదైనా కానీ అంటే పార్టీ లైన్లో పార్టీ బాగుపడాలి, వ్యక్తుల కంటే కూడా పార్టీ గొప్పదని నమ్ముతాను. కాబట్టి పార్టీ లైన్లో పార్టీ బాగుపడాలనే ఆలోచనతోటి నేను ఎప్పుడైనా కానీ పార్టీకి ఏది మంచో అదే మాట్లాడతాను. కాబట్టి కొంతమంది వీళ్ళకి వచ్చినటువంటి పెద్ద మనుషులకు ఇబ్బంది అయ్యి నర్సింగ్ను గీన్నే ఆపాలి అనే ఆలోచనతోటే కొంత కుట్రలు జరిగినాయి. అది పెద్ద మనుషులకు కూడా తెలుసు. అయినా పెద్ద మనుషులు నేను నమ్మిన వ్యక్తి హరీష్ రావే కాబట్టి నేను ఈ సందర్భంలో అన్నకి ఈ పని ఉన్నది అని అన్నప్పుడు ఆయన నాకు పూర్తి స్థాయిగా సహకరించేవాడు. కాబట్టి నేను వీళ్ళ చిన్న అంశంగానే ఇక పరిగణించిన. ఎందుకంటే మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మా నాయకుడు ఒకరు ఉన్నారు, కేసీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు అనే ఆలోచనతోనే పనిచేస్తున్నాం తప్ప ఇక్కడ లోకల్ లీడర్లతోటి కొన్ని అది ఎప్పుడున్నా కానీ, ఎందుకంటే ఒకరు ఎదిగే కాలంలో ఇంకొకరు తొక్కాలని చూస్తాడు. అది రాజకీయ విన్యాసంగా నడుస్తుంది. మనం ఏదున్నా ఓపెన్గా మాట్లాడతాం కాబట్టి వాళ్ళకి అది నచ్చకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళను కూడా ఒక్కోసారి క్రిటిసైజ్ చేయాల్సి వస్తుంది. అమ్మ మమ్మల్ని ఇట్లా అంటుండు అనే ఆలోచనతో ఉండడం వల్లే కొంత నన్ను ఇక్కడ ఆపే ప్రయత్నం చేసి టీఆర్ఎస్ పేరు మార్చి బీఆర్ఎస్గా మారిన తర్వాత పార్టీ కొద్దిగా క్షీణిస్తూ అనేది కొద్దిమంది టాక్. అలాగే బీఆర్ఎస్లో మీకు సరి అయిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని కూడా కొంతమంది అనుకుంటూ ఉన్నారు. దాని గురించి మీ మాటల్లో అంటే కొంత రాజకీయంగా అట్లా నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఓటు బ్యాంకు రాజకీయాలు భారతదేశంలో ఉన్నాయి. ఏ ప్రాంతంలో అయినా కానీ ఈ ఓటును ప్రాధాన్యత కొన్ని సామాజిక వర్గాలు దాన్ని అడ్జేస్తాయి. కాబట్టి దాంట్లో కొద్దిగా మనం వెనుకబడి ఉన్నామని చెప్పడంలో తప్పులేదు. ఎందుకంటే జనాభాను చూస్తారు, వాళ్ళ సామాజిక వర్గాన్ని చూస్తారు. నువ్వు చేసే పని కంటే కూడా నిన్ను ప్రమోట్ చేసే సామాజిక వర్గం నీ అనుకుంటాను. ఆ సామాజిక వర్గంలో కొద్దిగా మా సామాజిక వర్గం కొద్దిగా వెనుకబడి ఉంటుంది, రాజకీయంగా చైతన్యం లేనటువంటి సామాజిక వర్గం. కాబట్టి కొద్దిగా మనం ఏదున్నా ఎదురుగా తప్పదు. అది బీఆర్ఎస్ పార్టీ కోసం ఎంతో కష్టపడుతూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న మీకు ఈ ప్రాంతంలో బడా నాయకులతో మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయి? అయితే పార్టీలో చాలామంది అంటే దీంట్లో రావడం వల్ల పార్టీ బలోపేతం అవుతుంది అనుకున్నాం. ఎవరు వచ్చినా వారికి మా ముందుగా సీట్ వేసి కూర్చోబెట్టేసరికి మేము వెనక్కి పోతున్న సంగతి మర్చిపోయాము. ఎవరు వచ్చినా మా ముందర అరే మన పార్టీ బలోపేతం కోసం వస్తున్నారు కదా అని చెప్పి మా ముందు సీటు వాళ్ళకి వేసినాం. దాంతో మేము వెనక్కి పోయినాం. అట్లా ఇబ్బందులు అయినా కానీ మేమేంటంటే పార్టీ కోసం అని చెప్పి పార్టీ లైన్లో ఉన్నాం కాబట్టి పార్టీ కోసం పనిచేస్తున్నాం. కానీ ఒక్కొక్కసారి మనసుకు బాధ అనిపించినా మనం ఏంటంటే ఈ పార్టీ నిలబడి ఉంటేనే మనకు విలువ ఉంటుంది, 10 మందికి మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి సాయం చేయగలుగుతాం అన్న ఆలోచన ఉన్నది. కాబట్టి మనకు కొంచెం బాధ అనిపించినా పార్టీ కోసం పని చేయాల్సిందే. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీ వలసలు నడుస్తూ ఉన్నాయి. దానిపై మీ స్పందన? బీఆర్ఎస్ పార్టీ అదృష్టము దురదృష్టము మాకైతే అర్థమైందలే. కానీ ఎవరైతే పదవులు అనుభవిస్తున్నారో, కేసీఆర్ తోటి లబ్ధి పొందుతున్నారో వాళ్ళే పదవులు మారుతారు. కొంతమందికి రాగానే సీట్ వేయడం ఒక తప్పైంది. కొంతమంది ఉద్యమకారులు మొదటి నుంచే ఉన్నారని చెప్పి అతి చనువు ఇవ్వడం వల్ల కూడా తప్పు జరుగుతుంది. ఎందుకంటే బొందురామన్ లాంటి వ్యక్తిని మేయర్ను చేసి అది చేసినా ఆయన పోయిండు. కేశవరావు సార్ అటువంటి వ్యక్తి కూడా వాళ్ళ ఫ్యామిలీకి లిఫ్ట్ ఇచ్చినా ఆయన పోయినాడు. కడియం శ్రీహరి అంతే. ఇక స్థానికంగా ఉన్న లీడర్లను చూస్తే సకాలం సమ్మె తర్వాత వచ్చినటువంటి వ్యక్తికి చైర్మన్ పోస్ట్ ఇస్తే ప్రాధాన్యత లేదని చెప్పి తప్పుకోవడం ఏందనేది నాకు అర్థం కాలేదు. మొదటి నుంచి పార్టీకి కష్టపడుతున్న వ్యక్తులను పక్కకు పెట్టి మీకు అవకాశాలు ఇచ్చినాక కూడా మాకు సరైన ప్రాధాన్యత ఇస్తలేరని చెప్పి పక్కకు జరుగుతున్నారు. ఒకరు ఉద్యమం నుంచి ఉండి కూడా కార్పొరేషన్ చైర్మన్లు చేసారు, పెద్ద పెద్ద పదవులు అనుభవించారు, పెద్ద స్థాయిలో తిరిగిరు.
వాళ్ళు మాకు సరైన ప్రాధాన్యత లేదనుకోవడం అంటే సందర్భం సరే ఏదున్నా నీ తర్వాత వచ్చినోనికి పెద్దరికం ఇచ్చేసరికి నీకు బాధ అనిపిస్తుండొచ్చు, కానీ అక్కడ నీ పాత్ర ఏందనేది కూడా నువ్వు గుర్తించుకోవాలి కదా. అక్కడ కూడా నువ్వు ఇంకొక మూడో వ్యక్తిగానో నాలుగో వ్యక్తినో కనిపిస్తున్నావు తప్ప ఇదన్నా నీ సొంత ఇల్లు, నీ సొంత పార్టీ, నీ సొంత లెక్క ఏదున్నా కానీ దీంట్లో నీకు స్వాతంత్రం ఉంటుంది. కానీ నువ్వు పోయిన పార్టీ నిన్ను సెకండ్ క్యాడర్గానే చూస్తుంది తప్ప నిన్ను మొదటి నుంచి పనిచేసినటువంటి కార్యకర్తగా మాత్రం గుర్తించదు కదా. ఈ వలస పోయేటువంటి నాయకులు ఇది ఒక్కటి గుర్తుంచుకోవాలి. మీకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, పెద్ద మనుషులు మిమ్మల్ని ఏ విధంగా గౌరవించారు, ఈ 3 నెలల నుంచి అంటే ఇప్పుడు జనరల్ ఎలక్షన్ తర్వాత ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయని చెప్పి మీకు ఎంతో అంత గౌరవం ఇస్తున్నారు. దీని తర్వాత కనీసం మీకు కూర్చేసేటోడు కూడా ఉంటాడు. అది గుర్తుంచుకొని మీరు ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీకి చేసిన ద్రోహానికి మనసులోనైనా క్షమాపణ చెప్పుకోండి. బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చినా కానీ ఓడిపోవడం గల కారణం మీ మాటలు? పొద్దున 7-8 గంటలకు వెళ్ళినటువంటి కూటమిజం నుండి వెళ్ళినటువంటి ర్యాలీ మా టెంట్ దాకా రావడానికి సుమారు సాయంత్రం అవుతుండే. ఆర్టీసీని విచ్ఛిన్నం చేసి, ఆర్టీసీ యూనియన్ను విచ్ఛిన్నం చేసి లబ్ధి పొందాలని ఆంధ్ర నాయకులు కుయుక్తులు పన్నితే దాని నుంచి పుట్టుకొచ్చిందే తెలంగాణ మజ్దూర్ యూనియన్. రాజకీయ పరిణామాలలో మీకు ఇబ్బందులు ఏమైనా ఏర్పడ్డాయా మీ మాటలు? నర్సింగ్ను గీన్నే ఆపాలే, వ్యక్తుల కంటే కూడా పార్టీ గొప్పదని నమ్ముతాం. పార్టీకి ఏది మంచో అదే మాట్లాడతాం. హరీష్ రావు గారి బినామీ అని కూడా అంటా ఉన్నారు, దానిపై మీ స్పందన? కేసీఆర్ గారే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు గారితో మీ సాన్నిహిత్యం గురించి మీ మాటలు? ఇప్పుడు నేను చేసే మటన్ షాపు కాడ నేను నిలబడి చేసి కష్టపడాల్సిన అవసరం లేదు కదా బినామీలకు. ఒకరు ఎదిగే కాలంలో ఇంకొకటి తొక్కాలని చూస్తాడు. ఇదన్నా నీ సొంత ఇల్లు, నీ సొంత పార్టీ, నీ సొంత లెక్క ఏదున్నా కానీ దీంట్లో నీకు స్వాతంత్రం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి చేసిన ద్రోహానికి మనసులోనైనా క్షమాపణ చెప్పుకోండి. మంచి పోస్టులు ఉన్నటువంటి లీడర్ల కంటే కూడా నాకు ఎంతో అంతో గౌరవం ఇస్తారు. జననాయకుడిగా ప్రజల్లో విపరీతమైన ఆదరణ అభిమానాలు ఉన్న మీరు ఇటీవల కౌన్సిలర్గా బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చినా కానీ ఓడిపోవడం గల కారణం మీ మాటలు? గత మున్సిపల్ ఎలక్షన్లో అంటే టీఆర్ఎస్ పార్టీ 2014లో కేసీఆర్ ఈడ నిలబడక ముందుకే, కేసీఆర్ ఇక్కడ నామినేషన్ వేయక ముందుకే ఈడ బీఆర్ఎస్ పార్టీ తరఫున 9 మున్సిపల్ కౌన్సిల్ గెలిచినటువంటి చరిత్ర గజ్వేల్ ఉంది. అది అప్పుడు ఉన్నటువంటి టైంలో అప్పుడున్నటువంటి టీడీపీ గాడుపు కొద్దిగా ఉన్న 9 మున్సిపల్ కౌన్సిలర్లు గెలుచుకున్నటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీ. గత ఎన్నికల్లో ఏమైపోయింది అంటే ఇళ్ళకు వచ్చినటువంటి అంటే 2 గ్రూపుల ద్వారా ఇళ్లకు వలస నాయకులు వచ్చారు, అటు కాంగ్రెస్ కానీ ఇటు టీడీపీ కానీ. ఈ 2 గ్రూపుల మధ్య ఒరిజినల్గా పనిచేసినటువంటి కొంతమంది వ్యక్తులకు నష్టం జరిగింది. సరే, అది ఇక మనం నష్టం అనే చెప్పలేము, కానీ వ్యక్తిగతంగా మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు దాని గురించి ఓపెన్గా చెప్పక తప్పలేదు. ఎందుకంటే ఇక్కడ మాకు గతంలో బీఫామ్స్ ఇచ్చారు, కానీ ఎవరు ఏం పని చేస్తున్నారు, ఎవరు ఎక్కడ ప్రచారం చేస్తున్నారు, ఏ టీం ఎక్కడ ఉంటుంది అనేది పెద్ద మనుషుల అబ్జర్వేషన్ తగ్గిపోయింది. నేను ఆల్రెడీ కొంతమందికి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చిన, పలాని వ్యక్తులు ఇక్కడ కొద్దిగా ఏలు పెడుతున్నారు, కొద్దిగా వాళ్ళని కంట్రోల్ చేయండి అని చెప్పి అంటే ఆ పెద్ద మనుషులు వాళ్ళని కంట్రోల్ చేయకపోవడం వల్ల నేనేమనుకున్నా అంటే వీళ్ళ పాత్ర ద్వారానే, అంటే వీళ్ళ సపోర్ట్ ద్వారానే వాళ్ళు ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారేమో నన్ను ఓడగొట్టడానికి అని అనుకున్నా. వాస్తవమే అనుకుంటాం కదా ఇప్పుడు. ఎందుకంటే నేను తప్పు చేస్తున్నా అంటే నా పైన ఉన్నటువంటి పెద్ద మనిషి ఆశీర్వాదం ఉండి అట్లా చేస్తున్నారేమో అనుకుంటారు. లేదంటే పార్టీ క్రమశిక్షణ పరంగా వాళ్ళ మీద నువ్వు హెచ్చరికనో లేకపోతే వాళ్ళను మంచో చెడో చెప్పి వాళ్ళను పార్టీకి పనిచేసే విధంగా నువ్వు ప్రయత్నం చేయలేవు. కాబట్టి నాకు అనుమానం ఉన్నది. అదే కాకుండా కొద్దిగా ఫ్యామిలీ మ్యాటర్ కూడా ఉండే, అప్పుడు కుటుంబ సభ్యులే కొద్దిగా నాకు వ్యతిరేకంగా ఉండడం వల్ల కూడా కొద్దిగా ఇబ్బందులు ఎదురైనాయి. అన్నగారు, మీరు కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితులుగా ఉంటూ
మాజీ మంత్రి హరీష్ రావు తోటి కూడా చాలా ప్రేమగా ఉంటారు. కొంతమంది హరీష్ రావు గారి బినామీ అని కూడా అంటా ఉన్నారు. దానిపై మీ స్పందన? చాలా సంతోషం. ఎందుకంటే హరీష్ రావు గారికి నన్ను బినామీ చేసి, కానీ తెల్లారులేస్తే మీరు గజ్వెల్ మార్కెట్ మటన్ షాప్ కన్నా కాడికి వస్తే తెలిసిపోతుంది నేను చేసే పని ఏంది, నేను ఏ వృత్తి చేస్తా. ఎవ్రీ సండే లేకపోతే ఫెస్టివల్స్ గిరాకీలు ఉండే ప్రతి టైంలో కూడా మీరు మార్కెట్లో వచ్చి సెకండ్ నెంబర్ కార్డు వచ్చి నిలబడితే నేను ఉంటున్నా లేదా అనేది తెలుస్తుంది. బినామీలుగా ఉండే వ్యక్తులు ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా హల్చల్ చేస్తారు, ఏ విధంగా వాళ్ళ మెయింటెనెన్స్ ఉంటుంది అనేది జనం అందరికీ తెలుసు. నా మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా జనాలు చూస్తున్నారు. ఎందుకంటే నేను మా తండ్రి గారు సంపాదించినటువంటి ఆస్తే తప్ప ఈ రాజకీయంలోకి వచ్చినాక ఒక్క రూపాయి కూడా నేను సొంతంగా సంపాదించుకోలేదు. ఎందుకంటే ప్రతిదీ కూడా మా తండ్రి గారి స్వరాజ్యంతో వచ్చినటువంటి నాకు ఈ ప్రాపర్టీస్ కానీ ఏమైనా కానీ మా తండ్రి గారి ద్వారా సంక్రమించినాయి. కానీ నాకు నేనుగా వచ్చినటువంటి ప్రాపర్టీస్ అనేవి ఏమీ లేవు. కాబట్టి నేను రాజకీయ పార్టీలోకి వచ్చినాక రాకముందుకు సంపాదించింది, వచ్చినాక మాత్రం నాకు దీంట్లో పెద్ద అంటే నా మనస్తత్వం ఏంటంటే నా బండ్లే డీజిల్ కూడా నేను పోసుకొనే వాళ్ళను ఎవరైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళను తొలకపోయి వాళ్ళ ప్రాబ్లంలు సాల్వ్ చేసినటువంటి వ్యక్తిత్వం ఉన్నది. కాబట్టి జనంలా మంచి పోస్టులు ఉన్నటువంటి లీడర్ల కంటే కూడా నాకు ఎంతో అంతో గౌరవం ఇస్తారు. గజ్వెల్ సరౌండింగ్లో పెద్ద లీడర్ల కంటే కూడా అరే పలాని నరసింగన్న చెప్తే ఖచ్చితమైన సమాచారం ఉంటుందన్నటువంటి గౌరవం ఇస్తారు. కాబట్టి ఆ గౌరవాన్ని నిలబెట్టడంలో మంత్రి హరీష్ రావు గారి సహకారం ఉన్నది. ఎందుకంటే నేను నా స్వార్థానికి ఎప్పుడు పోలే ఆయన దగ్గరికి. ఎవరికైనా కష్టం వస్తేనో నష్టం వస్తేనో లేకపోతే ఎవరికైనా ఇబ్బందులు ఉంటేనో పార్టీ కార్యకర్తల కోసమే పోయినాను తప్ప నా వ్యక్తిగత పనులకు ఇంతవరకు కూడా మంత్రి గారి దగ్గరికి పోయినటువంటి దాఖలాలు. బినామీ అనే పదానికి అర్థం లేదు. ఎందుకంటే నేను బినామీగా ఉన్నట్టయితే గసుడి పని నేను ఎందుకు చేసుకుంటుందాన్ని? ఇప్పుడు నేను చేసే మటన్ షాపు కాడ నేను నిలబడి చేసి కష్టపడాల్సిన అవసరం లేదు కదా బినామీలకు. బినామీ అని చెప్పేదానికన్నా కొద్దిగా తెలివి ఉండాలి. ఎందుకంటే బినామీలు ఏ విధంగా ఉంటారో మీకు స్పష్టంగా వాళ్ళకు కూడా తెలుసు. బినామీ అనే దానికంటే కూడా ఒక ప్రజా సేవకుడుగా హరీష్ రావు గారికి ఎప్పుడు గజ్వెల్కు సంబంధించిన సమాచారం మంచి చెడు ఏదన్నా ఉంటే సమాచారం ఇచ్చే వ్యక్తిగా చెప్పుకుంటే మాత్రం ఒప్పుకుంటా తప్ప బినామీలు మనకు అటువంటి లేవు. మనకు ఆలోచన అది చెప్పిన వాళ్ళ నియతికే వదిలేస్తున్నా. లేదు వాళ్ళు ఏమన్నా నిరూపించగలిగితే లేదంటే అది చేద్దాం. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు సీఎం రిలీఫ్ ఫండ్ లాంటి ఏవైనా అర్హులకు కావాలనుకుంటే మీ వారికి మాత్రమే ఇప్పించారు అనే ఒక అపవాదం ఉంది. దానిపై మీ స్పందన? అంటే వాస్తవానికి ఇప్పుడు అట్లా జరుగుతుంది. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్లో హరీష్ రావు గారి గడప దగ్గర నిలబడి నాకు ఈ కష్టం ఉన్నది అంటే ఆయన వాస్తవం అయితే సంతకాలు పెట్టి ప్రతి ఒక్కరికి, అంటే నాయకుడనే కాదు కొన్ని వందల మంది వస్తారు ఆయన దగ్గరికి రోజు. నువ్వు నాయకుడు తీసుకుపోయినా అదే సర్వీస్ ఉంటుంది ఆయన దగ్గర. ఒక సామాన్య ప్రజలు పోయినా కానీ ఆయన దగ్గర అదే సర్వీస్ ఉంటుంది. కాబట్టి ఆయనను కొన్ని వందల మంది ఆయనను రోజు ఆయన మీద కార్యక్రమాల మీద పనుల మీద పోతారు. సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఒక కార్యకర్తల కోసమనో ఇంకొకరి కోసమనే కాదు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ప్రజెంట్ ఇప్పుడున్న వ్యక్తులకు కూడా ఆ రోజు మేము సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. పార్టీలకు అతీతంగా కష్టం వచ్చింది అని చెప్పి మన ఇంటికి ఎవరు వచ్చినా కానీ వాళ్ళకు సాయం చేసే విధంగా పనిచేసినాం తప్ప వీళ్ళు పలాని పార్టీ వీళ్ళు ఈ లెక్క ఈ తర్వాయి అని చెప్పి మేము ఎప్పుడు చూడలే. అప్పుడు అంటే మాకు కేసీఆర్ గారు క్లియర్గా చెప్పారు. కేసీఆర్ గారు సీఎం కాన్స్టిట్యున్సీ రాజకీయాల కంటే కూడా ప్రజలకు సేవ చేసే లక్షణం ముందుండాలి తప్ప రాజకీయం అనేది కాదు. నేను ఎందుకంటే రాష్ట్రం మొత్తానికి సీఎంను అన్ని గజ్వెల్కు రాజకీయాలకు సంబంధం లేకుండా డెవలప్ జరగాలి, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలనేటువంటి సూచన ఫస్ట్ మీటింగ్లోనే చెప్పిండు. కాబట్టి మేము అటువంటి ఆలోచనకు పోకుండా, ఎందుకంటే గజ్వెల్ కాన్స్టిట్యున్సీలో తక్కువ కొంతమందికి చేయాలన్న ఆలోచన ఎప్పుడు ఉంటుంది? నీకు ఆ సంక్షేమ పథకాలు ఈ నియోజకవర్గానికి తక్కువ అయినప్పుడు కదా.
సార్ దగ్గరికి ఫైల్ పోయిందంటే గజ్వేల్ కాన్స్టిట్యున్సీ అనగానే ప్రతి ఫైల్ ఇష్యూ ప్రాబ్లం సాల్వ్ అవుతుండే. అటువంటి అప్పుడు బయట పార్టీ నుంచి చేస్తే మాకు ఇంకా పైన మంచిగా వస్తుందని చెప్పి వాళ్ళకే ముందుగా చేసేటోళ్ళు. పార్టీ కార్యకర్త కంటే ముందుగా వాళ్ళకి పనిచేసి చేసినటువంటి చరిత్ర ఉన్నది. అటువంటిది ఏం లేదు. కేసీఆర్ గారు ఫస్ట్ మీటింగ్లోనే చెప్పండు, గజ్వేల్కు సంబంధించి రాజకీయాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం పనిచేయాలని చెప్పి. ప్రస్తుతం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రాజకీయ పరిస్థితులపై మీ స్పందన? గజ్వేల్లో కొద్దిగా అంటే రాజకీయ అవకాశవాదులు ఎక్కడ నీడు ఉంటుందో అక్కడ పోయి ఉందామని చూస్తారు. సరే, అది వాళ్ళ విజ్ఞతకే మనం వదిలేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు వెనకట అంటే మనం చిన్న ఉన్నప్పుడు ఏదో పటేల్ చెప్తానో లేకపోతే ఆ ఊరు పెద్ద మనిషి చెప్తానో ఇంకొకరు చెప్తానో వినే పరిస్థితులు లేవు. జనాలు స్వచ్ఛందంగా ఈ ప్రతి అంశాన్ని కూడా పరిశీలన చేస్తున్నారు. ఒక్కొక్కరు ఎన్ని పార్టీలు మారుతున్నారు, ఎన్ని ముచ్చట్లు చెప్తున్నారు, ఏం చేస్తున్నారు, గతంలో వాళ్ళు చేసిన పని ఏందనేది కూడా పరిశీలన చేస్తారు. మనం ఎన్ని పనులు చేసినా ఒక మున్సిపల్ చైర్మన్గా అప్పుడు సీఎంగా ఇక్కడ ఉండే కాబట్టే మన గజ్వేల్లో అభివృద్ధి ఇక్కడ సాధ్యమైంది. అంతేగాని సీఎం లేనిటువంటి కాన్స్టిట్యున్సీ ఒకవేళ ఇప్పుడు సీఎంగా లేని పరిస్థితి ఉంటే గజ్వేల్ ఇంత అభివృద్ధి అనేది జరగకపోతుండే. ఏదున్నా సీఎం కేసీఆర్ గారు గజ్వేల్లో అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చారు. ఎడ్యుకేషన్ అబ్బే కానీ, హాస్పిటల్సే కానీ. ఒక చిన్న లోటు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే స్థానికంగా నాకు బస్ స్టాండ్ అనేది ఒక చిన్న లోటు కనిపిస్తుంది. అది కూడా తుది దశకు వచ్చింది. కానీ మన దురదృష్టం ఏంటంటే గవర్నమెంట్ పోవడం వల్ల ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ దాని మీద శీతకాన్ని వేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే దాన్ని ఒక బూచిగా చూపెట్టి వాళ్ళ ఒక పబ్లిసిటీకి వాడుకోవడానికి, అదొక బూచిగా చూపెట్టడానికి దాన్ని ప్రయత్నం చేస్తారనుకుంటున్నాను. అదేవిధంగా ఎక్కడ కూడా రోడ్లు అనేటి సీఎం కేసీఆర్ గారు వచ్చినాకనే, కేసీఆర్ గారు సీఎంగా వచ్చినాకనే గజ్వేల్లో రోడ్లు అద్భుతంగా వెడల్పు జరిగింది, సుందరీకరణ జరిగింది. అదే పాండవుల చెరువు కానీ ఏదైనా కానీ కేసీఆర్ గారి 10 ఏళ్లలో గజ్వేల్ సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ విషయం. సరే, కొన్ని సందర్భాలలో అభివృద్ధి అనేది భూమి మీదనే జరుగుతుంది, ఆకాశంలోనైతే జరగదు. కొంతమందికి నష్టం జరగవచ్చు, నేను కాదని అంటలేను. కానీ ఎంతమందికి లాభమైంది అనేది కూడా చూసుకోవాలి. ఒకళ్ళిద్దరికి నష్టం జరిగినప్పుడు మనం బాధించదగ్గ విషయమే, వాళ్ళ తరపున చూసినప్పుడు అది బాధించదగ్గ విషయమే. కానీ మొత్తంగా ఓవరాల్గా చూసినప్పుడు అభివృద్ధి అనేది మూలం కాబట్టి అభివృద్ధి విషయంలో మనం కొద్దిగా సర్దుకోపోక తప్పదు. చిన్న విషయం మీకు నేను చెప్పదలుచుకున్నా. ఇప్పుడు మనం ప్రజెంట్ ఇది ఉన్నటువంటి ఈ ఇల్లు మాది ఎకరం 14 గుంటల గుడ్డం. మా పాప అప్పుడు 16 గుంటలు అమ్మాడు. 38 గుంటల జాగకు మా అన్నదమ్ములు ముగ్గురు కలిసి మనిషికి 210 గదాల జాగ వచ్చింది. అంటే 30 గుంటల జాగ రోడ్లో పోయింది. అది రోడ్లో పోయింది కాబట్టి దీనికి ఇప్పుడు ఈ విలువ. కాబట్టి అభివృద్ధి జరుగుతున్నప్పుడు కొంత నష్టం కూడా జరుగుతుంది. ఆ నష్టాన్ని ఓవరాల్గా చూసి మనము అంచనా వేయాలి తప్ప ఒకరిద్దరికి నష్టం జరిగిన వాళ్ళకు కూడా కొంతమందికి మనం ఏంటంటే కోటమైసమ్మ రోడ్లో నష్టం జరిగిన వాళ్ళకు కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇప్పించగలిగినాం. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాల వల్ల ఈ వాళ్ళకు రావాల్సినటువంటి గృహలక్ష్మి ప్రొసీడింగ్లు కూడా మనం కలెక్టర్ గారి దగ్గరనే పెండింగ్లో ఉండే. ఈ రాజకీయ స్వార్థంతో అంటే కేసీఆర్ను బదనాం చేయాలనే ఆలోచనతోటి ఆ ప్రొసీడింగ్లు కూడా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆపింది. సరే, ఏదేమైనా కానీ మనమైతే ప్రయత్నంలో లోపం లేదు. నేను పార్టీలో ఉండి కూడా పార్టీకి ప్రజా సమస్యలను వారి దగ్గరికి తీసుకుపోవడంలో అధికారుల దగ్గరికి కాకుండా ఏదైనా మంత్రి గారి దగ్గరికి తీసుకుపోయినప్పుడు సానుకూలంగా స్పందించారు. చాలామందికి కూడా న్యాయం జరిగింది. అభివృద్ధి అనేది గజ్వేల్లో కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు జరిగిందే గీటురాయిగా రేపు భవిష్యత్తులో నిలవబోతుంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి గత 4 నెలలు కావస్తుంది. దానిపై మీ
స్పందన. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాల గురించి మీ మాటల్లో మీ స్పందన. కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది. వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు కాకుండా ముఖ్యంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి 6 గ్యారెంటీలు అని చెప్పి రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, వాళ్ళ ఖర్గే గారు కానీ, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ బాగా హైలైట్ చేశారు. అంటే ఆ 420 హామీలతో పాటు ఈ 6 గ్యారెంటీలు కూడా దాంట్లో పొందుపరిచి అది చేశారు. 6 గ్యారెంటీలలో చేసిన పని ఏంటి అంటే వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు, ఇయ్యలే. రైతులకు రైతు బంధు కింద ఎకరానికి 15,000 ఇస్తామన్నారు, ఇయ్యలే. పెన్షన్ 4,000 ఇస్తామన్నారు వృద్ధులకు, 4,000 ఏమో కానీ జనవరిలో ఒక పెన్షన్ ఒక నెల మొత్తం మీకు కొట్టారు. ఆ కేసీఆర్ ఇవ్వాల్సినటువంటి పెన్షనే జనవరిలో మొత్తం కొట్టారు. రైతు బంధు చేస్తామని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎలక్షన్ల ముందు వాళ్ళ కోసం అని చెప్పి కొంత నిధిని ఏర్పాటు చేస్తే ఆ నిధి ఎటుపోయిందో తెలియదు. 5 నెలలు అవుతున్నా ఇంతవరకు రైతు బంధు ఎవరికి ఇంతవరకు చేసిన దాఖలాలు లేవు. అదేవిధంగా 18 ఏళ్ళు నిండిన ప్రతి బాలికకు ఒక స్కూటీని ఇస్తామన్నారు, అది లేదు. తర్వాత ప్రతి మహిళకు అంటే ఇంట్లో ఉన్నటువంటి ప్రతి మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి హామీలో పెట్టారు, అది లేదు. వాళ్ళు ఏమున్నా ఆర్టీసీ కార్పొరేషన్ కాబట్టి ఉద్దర ఖాతా నడుస్తుంది. ఆర్టీసీ మహిళల లోపల ఉచిత బస్సును ఒకటి పెట్టి ఆడోళ్ళ పంచాయతీ పెట్టారు తప్ప, అంటే బస్సులలో సీట్ల కోసం సరే మీరు ఇచ్చిన సంతోషమే, ఆర్టీసీ యొక్క యాక్టివిటీస్ పెరుగుతుంది సంతోషమే, కానీ దానికి తగ్గట్టు బస్సులు కూడా పెరగాలి కదా. ఎందుకంటే సీట్లు లేకుండా కొట్టుకునే పరిస్థితి వచ్చింది అంటే మీరు బస్సులు తగ్గించిరేమో అని అనుకుంటున్నారు జనాలు. ఆ సీట్లు తగ్గించే ప్రయత్నం, ఆ బస్సులు తగ్గించే ప్రయత్నం లేకపోయి ఉంటే ఆ జనాలకు ప్రయాణికులకు ఫ్రీగా సీట్లు దొరికితే అది దానికి ఒక ప్రయోజనం అనేది ఉంటుండే. అది ఆర్టీసీ కొద్దిగా బూస్టింగ్ లాగా పనిచేస్తుండొచ్చు, కానీ మీరు కూడా చేతులు ఎత్తేసి టైంకు ఆర్టీసీకి నిధులు సమకూర్చకపోతే మళ్ళీ ఆర్టీసీ ఇంకా దివాలా తీసేటువంటి సందర్భం వస్తుంది. అది భవిష్యత్తులో ఖచ్చితంగా ఆర్టీసీ కార్పొరేషన్ వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఉన్నది కాబట్టి సపోర్ట్ చేస్తలేరు. దాని సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకించే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్వహించలే. కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేయలే. ఏమున్నా వారు స్థానిక నాయకులను కేసీఆర్ను తిట్టడంతో వాళ్ళ పనంతా జరుగుతుంది తప్ప అభివృద్ధి పైన మాత్రం ఇంతవరకు కూడా ఏ ఒక్కరు కూడా దాన్ని స్పందిస్తలేరు. ఆ కాళేశ్వరంని బూచిగా చూపెట్టి కేసీఆర్ను ఇరుకున పెడదాం అనుకున్నారు, కానీ ఇప్పుడు జనాలు పడుతున్నటువంటి అవస్థలు అంటే ఎకరం జాగా ఎండిపోకుండా చూసినటువంటి కేసీఆర్ గారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు రైతులకు గుర్తుకొచ్చే పని జరుగుతుంది. కాళేశ్వరం బూచిని చూపెట్టి కేసీఆర్ ఏదో చేద్దాం అనుకుంటే అది రివర్స్ అయ్యి ఇప్పుడు వాళ్ళకే ఎదురు దెబ్బ తగులుతున్నది. కాబట్టి సరే మంచి చెడు జరుగుతుండొచ్చు. ఒక పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు దాంట్లో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే దాన్ని సరిదిద్దే క్రమం చేయాలి తప్ప దాన్ని అట్లనే పెండింగ్ పెట్టి మేము కేసీఆర్ను చేస్తామని చెప్పి అనుకుంటే అది జనం ఎవరు హర్షించదగ్గ విషయం కాదు. జనం ఎవరు హర్షించరు. అది ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్కు బుద్ధి చెప్పే ప్రయత్నం ప్రజలు చేస్తున్నారు. అది మేము గ్రౌండ్లో ఎలక్షన్ క్యాంపెయినింగ్ పోయినప్పుడు తెలిసిపోతుంది. భవిష్యత్తులో మీరు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందా? అలా అంటే తప్ప అనుకోవద్దు భయ్య, అది అడుగుడే పిచ్చి ప్రశ్న అది. ఎందుకంటే గజ్వేల్ ప్రాంతంలో పట్టుమని 10 మంది లేని సమయంలో మేము పార్టీని నిలబెట్టిన వాళ్ళం, పార్టీ కోసం కష్టపడ్డాం. ఇప్పుడు పార్టీ మహాసముద్రమైంది. ఆ సముద్రంలో నేను ఒక నిండు బిందువుగా ఉంటే నాకేం చిన్నతనం కాదు. ఎందుకంటే ఆ సముద్రము లాంటి పార్టీని కాదని చెప్పి ఇంకొక పార్టీకి పోయి దాంట్లో నేను సెకండ్ క్యాడర్గా ఉండాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నాకు
మంత్రి గారి దగ్గర ఎంతో అంతో చనువు ఉంది, పెద్ద మనుషులు నన్ను గుర్తుపట్టే ప్రయత్నం ఉంది, తెలంగాణ ఉద్యమకారునిగా నాకు ఎంతో అంతో గౌరవం ఇస్తారు. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి పనిచేసినటువంటి వ్యక్తిగా నాకు ఉన్నటువంటి గౌరవం నాకు ఉంటుంది. నేను పార్టీలు మారేటోళ్ళు ఎవరు పోతున్నారమ్మా? స్వార్థం కోసం, వాళ్ళ స్వలాభం కోసం, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉండిపోతున్నారు తప్ప నిజాయితీగా పార్టీ కోసమే పనిచేసినోడు ఎప్పుడు పార్టీ మారాడు. చివరకు మినేది కార్యకర్తనే పార్టీని జెండా మోస్తాడు. లీడర్ అనేటోడు ఇక్కడ నుంచి అటు మారుతుండొచ్చు, నుంచి ఇటు మారుతుండొచ్చు, కానీ పార్టీ కార్యకర్తగా నాకు ఉన్నటువంటి గౌరవం, నాకు బ్రహ్మాండమైనటువంటి గౌరవం ఉన్నది. మనం వేరే పార్టీలకు మారే ప్రసక్తే లేదు. రాజకీయంగా మీకు ఎవరైనా శత్రువులు కానీ మిత్రులు కానీ ఎవరైనా ఉన్నారు? రాజకీయ పార్టీలో శత్రువులు మిత్రులు అనేది ఉండదు. ఎప్పుడైతే అపోజిట్ పార్టీలు ఉంటాడో అంటే ఆటోమేటిక్గా మనకు వ్యతిరేకమైన వ్యక్తి అవుతాడు. ఆ వ్యతిరేకమైన వ్యక్తి ఎప్పుడైతే మన కండ వేసుకొని మనల్ని గౌరవిస్తాడో మన మిత్రుడు కూడా అవుతాడు. కాబట్టి రాజకీయ పార్టీలలో శత్రువులు మిత్రులు అనే దానికంటే కూడా నీ కోసం, నీ ఎంబడి, నీ పరువు కోసం ఎవరైతే నిలబడతారో వాళ్ళని మనం కాపాడుకుంటే రేపు భవిష్యత్తు మనకు ఉంటుంది. ఎందుకంటే మన వెనక నలుగురు నడిచినట్టయితేనే మనం ముందట లీడర్ అవుతాం. మన వెనక ఎవరు లేకుండా మన వెనక నడిచిన వాళ్ళని మోసం చేసి మన మీద ముందరికి పోదాం అనుకుంటే మాత్రం మనం లీడర్గా ఎదగలేము. అది ఎప్పుడైనా కానీ 10 మందికి సర్వీస్ చేయాలి, 10 మందితో ఉండాలి, 10 మందిలో మనం ముఖ్యమై నిలవాలి. బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ప్రజలే సర్వస్వంగా ప్రజల కోసం నిత్యం పరితపిస్తూ పార్టీ అభ్యున్నతి కోసం మీరు శతవిధాల కృషి చేస్తున్న మీరు భవిష్యత్తులో ఉన్నత పదవులను ఆశిస్తున్నారా? ఉన్నత పదవుల్లో చూడొచ్చా? ప్రతి మనిషి ఆశాజీవి, ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. కానీ పార్టీ అధిష్టానం, పార్టీ నాయకత్వం ఏ పని బాధ్యతలు అయితే అప్పగిస్తుందో మనం వీటిని సూచన తప్పకుండా మన ప్రయత్నంలో లోపం లేకుండా పనిచేస్తే పదవులు ఖచ్చితంగా వస్తాయి. పదవులు రాకున్నా ఆ పనితనం ఉంటుంది, ఆ గౌరవం ఉంటుంది. ఏదున్నా నేను కూడా ఒక వ్యక్తినే కదా, ఖచ్చితంగా నేను మంచి పొజిషన్లోనే ఉండాలని కోరుకుంటా. రాజకీయంగా నేను తిరుగుతున్నది ఎందుకు? భవిష్యత్తులో నాకు మంచి అవకాశం వస్తుందేమో, నాకు మంచి గుర్తింపు ఇస్తారేమో పార్టీ అని చెప్పి మనం తిరుగుతున్నాం. కాబట్టి ఆశించడంలో తప్పు లేదు. ఏదున్నా పార్టీ కేసీఆర్ గారు ఇట్లా గజ్వెల్లా ఒక్కసారి పాదయాత్ర చేసి గజ్వెల్ రూపురేఖలు మార్చే ప్రయత్నం ఒక్కసారి స్టార్ట్ చేస్తే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము ఎవరికి ఉండదు. గజ్వెల్లో వేరే పార్టీలకు అంతా ఏమీ లేదు. కావాల్సుకుంటే ఏంటంటే ఫేక్ వాట్సాప్లు, ఫేక్ న్యూస్లు, పనికిరాని చెత్త ఉంటాయి తప్ప నీవు జనాలకు ఏమి చేసినావో అది చెప్పి జనం దగ్గర ఓటానికి దమ్మున ఉన్న నాయకులు ఎవరు లేరు. కానీ బీఆర్ఎస్ పార్టీలో మనం ఏం చేసినామో 100 చూపెడతాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించే వాళ్ళు కనీసం 10 కూడా చూపెట్టలేరు. మేము ఈ పలాని పేద ప్రజలకు ఇది చేసినాం, ఇలాంటి వ్యక్తులకు ఇది చేసినాం, వీళ్ళ పక్షాన మేము పోరాడినామని చెప్పి చెప్పుకునేటువంటి నాయకుడు ప్రతిపక్షాలలో ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీలో కానీ బీజేపీలో కానీ లేదు. కేసీఆర్ గారు ఒక్కసారి గజ్వెల్లో కన్ను పెడితే మళ్ళీ గజ్వెల్ మున్సిపల్తో పాటు మిగతా స్థానిక సంస్థలలో కూడా గులాబీ జెండా ఎగురుతుంది. కేసీఆర్ గారి గౌరవాన్ని మళ్ళీ ఒకసారి గజ్వెల్ ప్రజలు ఇమిడింపజేసి గజ్వెల్ గౌరవాన్ని, కేసీఆర్ గౌరవాన్ని నిలబెడతారు. గజ్వెల్ ప్రజలకు మీరిచ్చే సలహాలు, సూచనలు? గజ్వెల్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి, ఎందుకంటే మీరు ఓటు వేసేది ఒక 30 సెకండ్లు, ఆ బటన్ ప్రెస్ చేసినంత చెప్పే మీ ఆ ఓటుకు విలువ ఉంటుంది. కానీ ఆ ఓటు మీ 5 ఏళ్ల జీవితాన్ని శాసిస్తుంది. కాబట్టి గజ్వెల్లో ఏ నాయకుడు ఉంటే, ఏ ప్రభుత్వం ఉంటే, లేకపోతే ఎవరు జనాలకు మంచి చేయగలుగుతారు అనేది ఆలోచించి విజ్ఞతతోటి ఓటేయాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే తప్పుడు మాటలు, పనికిరాని ముచ్చట్లు చాలామంది చెప్తారు. చెప్పేవాడు కాదు, బెదిరించేవాడు కాదు, ప్రేమతోటి నిన్ను దగ్గరికి తీసుకునేవాడికి మీరు అండగా నిలబడుర్రి.
బీఆర్ఎస్ పార్టీ ప్రేమగా చూసిందా, మిగతా పార్టీలు ప్రేమగా చూసినాయా అనేది ఒక్కసారి ఆలోచించుకొని మీరు ఓటేయాలి. ఎందుకంటే నాకు తెలిసినంత మట్టుకు గజ్వేల్ ప్రాంతంలో ప్రతి కులానికి ప్రతి వర్గానికి కేసీఆర్ చేసినటువంటి మేలు ఇంకా ఏ పార్టీ కూడా చేయలేదు, ఏ పార్టీ కూడా చెయ్యదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఇక్కడ సీఎంగా ఉండడం వల్ల ప్రతి సంఘానికి ఏదో విధంగా లబ్ధి చేకూరింది, ప్రతి వర్గానికి ఏదో విధంగా న్యాయం చేశారు. ఎందుకంటే నాకు కొన్ని విషయాలలో ఆశ్చర్యం వేస్తుంది కేసీఆర్ గారి తీసుకున్నటువంటి నిర్ణయాలు. భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే తెలంగాణలో కానీ ఎటువంటి లబ్ధి చెందని తక్కువ జనాభా ఉన్నటువంటి కులాలను కొన్ని లబ్ధి చేయాలి, వాళ్ళకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోటి 14 కులాలకు బీసీ బంధు పెట్టడం వల్ల కొంతమంది వ్యతిరేకించవచ్చు. కానీ మీరు చరిత్ర చేయండి, హిస్టరీ చూడండి, ఆ 14 కులాలకు ఎప్పుడైనా సరే బీసీ బంధు ద్వారా లబ్ధి పొందిందా, బీసీ కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందిందా అనేది ఒక్కసారి చూడండి. ఎందుకంటే పూసలోళ్ళు ఉన్నారు, మంగళోళ్ళు ఉన్నారు, ఇంకొకరు ఉన్నారు. కొన్ని కులాలకు మాత్రమే, ఎందుకంటే ఓటు బ్యాంకు రాజకీయాలు నడిచినప్పుడు కొన్ని వర్గాలకు మాత్రమే అధికారం, అంటే రాజకీయంగా దగ్గరగా ఉండే వర్గాలకు మాత్రమే లబ్ధి పొందింది తప్ప పేరు పెట్టి ఫలాని కులానికి మాత్రమే ఇవ్వాలని చెప్పినటువంటి దమ్మున్న లీడర్ కేసీఆర్. కాబట్టి కేసీఆర్ గారు ప్రతి వర్గాన్ని, ప్రతి కులాన్ని, ప్రతి సామాజిక వర్గాన్ని కూడా దగ్గరగా చూసిండు, పరిశీలించాడు. కాబట్టి అన్ని వర్గాలకు న్యాయం జరగాలని కేసీఆర్ గారి నిర్ణయం ఉంటుంది. కేసీఆర్ గారు మన గజ్వేల్లో మళ్ళీ సుపరిపాలన చేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పాటు చేసి గజ్వేల్ అభివృద్ధి మరింత ముందుకు పోయే విధంగా గజ్వేల్ ప్రాంత ప్రజలు ఆలోచించాలని మనసారా కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీల పాత్ర పోషించి రాజకీయంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకొని వ్యాపార, సామాజిక, రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసుకుంటూ గజ్వేల్ ముద్దుబిడ్డగా ఈ ప్రాంత వాసులకు మంచి పేరు తెచ్చుకుంటూ మంచి ఆదరణ పొందిన మన కళ్యాణ్కర్ నరసింగరావు గారు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు నమస్కారాలు.